గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోజ్ వెయిన్ సమస్యతో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే లేజర్ ట్రీట్మెంట్ దీనికి ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి? మీరు ఇంతకు ముందు ఎప్పుడు చెప్పేవాళ్ళు కాళ్ళలో మాత్రమే వస్తుంది అని, అంటే రెండు కాళ్ళలో మాత్రమే వస్తుందా లేదంటే ఒక కాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటుందా? బేసికలీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వెరికోజ్ వెయిన్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ నార్మల్ బ్లడ్ సప్లై ఎలా ఉందో తెలుసుకోవాలి మనం. వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి? బేసికలీ కాళ్ళల్లో జరిగే సర్క్యులేషన్ ఈ వెయిన్స్ ద్వారా రిటర్న్ గుండెకి వెళ్ళకుంటే ఈ ప్రాబ్లం వస్తుంది. నార్మల్ సర్క్యులేషన్ మనకి అర్థమైతే ఈ ప్రాబ్లం ఈజీలీ అర్థమవుతుంది. నార్మల్ సర్క్యులేషన్ ఏంటంటే బాడీలో రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో గుండె నుంచి తలకి చేతులకి కాలికి వెళ్ళేది ఒక టైప్ ఆఫ్ సపరేట్ వాస్కులర్ సిస్టమ్ అయితే, మళ్ళీ ఈ అన్ని బాడీ పార్ట్స్ నుంచి రిటర్న్ గుండెకి వచ్చేది ఇంకో టైప్ ఆఫ్ సిస్టమ్ అనమాట. సో బాడీలో బేసికలీ రెండు సపరేట్ సిస్టమ్ ఉంటాయి. వెళ్ళేదాన్ని మనము ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చేదాన్ని మన ఈ వెయిన్స్ అంటాం. ఇదే మనం తెలుగులో దమన్లు సిరలు అంటారు. ఈ దమన్లు, ఈ ఆర్టరీస్లు ఏంటంటే మన మంచి రక్తం ఉంటుంది, అంటే మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ కానివ్వండి, మన తిన్న పదార్థాల్లో గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్, మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ పదార్థాలన్నీ ఈ మంచి రక్తంలో మిక్స్ అయిపోయి ఉంటాయి. సో హార్ట్ కంటిన్యూస్గా పంప్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పంపింగ్ ప్రెషర్ వలన తలకి చేతులకి కాలికి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా ఫోర్స్తోని కంటిన్యూస్గా సెకండ్స్లో ఎవ్రీ సెకండ్ కంటిన్యూస్లీ పంప్ అయిపోతూ ఉంటుంది. సో ఒక్కసారి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్ళాక, కాళ్ళకి వెళ్ళాక, కొమ్మల్లోకి వెళ్ళి సప్లై చేశాక బాడీ దీన్ని వాడేసుకుంటుంది. సో అప్పుడు ఈ రక్తంలో ఇవన్నీ ఏమి ఉండవు కదా. సో ఈ రక్తాన్ని మనం సింపుల్గా అర్థమయ్యేలాగా మనం చెడు రక్తం అంటాం, ఇంప్యూర్ బ్లడ్. ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది, చెడు రక్తం అనేది ఈ వెయిన్స్, ఈ సిరల్ అనే దారి ద్వారా రిటర్న్ మళ్ళీ గుండెకి వచ్చి మళ్ళీ లంగ్కి వెళ్ళి ప్యూరిఫై అవ్వాలి, మళ్ళీ అన్ని పదార్థాలు తీసుకోవాలి, రైట్. ఇప్పుడు మనం యూజువల్లీ అబ్జర్వ్ చేస్తే తలలో ఉన్న వెయిన్స్కి, చేతులు ఉన్న వెయిన్స్కి యూజువల్లీ ప్రాబ్లమ్స్ రావు, రేర్గా వస్తాయి. ఎందుకు ప్రాబ్లమ్స్ రావంటే గుండె చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి చెడు రక్తం అనేది ఈజీగా పడిపోతుంది. ప్రాబ్లం మేజర్గా వచ్చేది అందరికీ 99.9% కాళ్ళల్లోనే. ఎందుకంటే సర్క్యులేషన్ కింద నుంచి పైదాకా జర్నీ చేయాలి. ఇట్స్ అ లాంగ్ జర్నీ, అప్వర్డ్ జర్నీ. దీంట్లో చాలా అడ్డంకాలు ఉంటాయి. మనం కాళ్ళు అనాటమీ తీసుకుంటే ఈ వెయిన్ ఎలా ఉంటుందంటే, కాళ్ళు ఇట్ ఈస్ అగైన్ రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో డీప్ వెయిన్ అంటాం, ఇది మెయిన్ వెయిన్ అనమాట. దీని నుంచి సర్క్యులేషన్ గుండెకి వెళ్ళాలి. దీనికి ముందు ఒక పెద్ద వెయిన్, వెనకాల ఒక పెద్ద వెయిన్ సపోర్ట్ ఇస్తాయి. ఈ రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. ఈ మూడు వెయిన్స్కి చెట్టు కొమ్మల్లాగా కాళ్ళ నుంచి చెడు రక్తం అన్ని చిన్న చిన్న కొమ్మలన్నీ ఈ మూడిట్లకి తీసుకొచ్చి కింద నుంచి పైకి పుష్ అవ్వాలి. ఇది నార్మల్ అనాటమీ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, కింద నుంచి పంపింగ్ పైకి చేయడానికి గుండె లాంటి మెకానిజం ఏం లేదు కాల్లో ప్రెషర్లో తో పంపించడానికి. సో ఎలా వెళ్తుంది అంటే, ఈ వెయిన్స్ చుట్టూ కండలు ఉంటాయి, మజిల్స్. సో మనం లేస్తుంటే, కదులుతుంటే, కూర్చుంటుంటే ఈ మజిల్సే కదా మనకి హెల్ప్ చేసేది. ఈ పక్క కంపార్ట్మెంట్లోనే వెయిన్ ఉంటుంది కాబట్టి ఆ మజిల్ స్క్వీజింగ్ వలన, ఆ ప్రెషర్ వలన వెయిన్ కూడా కంప్రెస్ అయిపోయి ఆ ప్రెషర్తో స్క్వీజ్ అయ్యి రక్తం పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మజిల్ ఒక ఆన్ అండ్ ఆఫే పంప్ చేయగలుగుతుంది. ఒక అర సెకండ్ స్క్వీజ్ చేస్తుంది, అర సెకండ్ రిలాక్స్ అవుతుంది, మళ్ళీ స్క్వీజ్ చేస్తుంది, మళ్ళీ రిలాక్స్ అవుతుంది. సో స్క్వీజ్ అయినంతసేపు బాగానే ఉంది, రక్తం పుష్ అయిపోతుంది పైకి. వదిలేసినప్పుడు ఎలా, పైదాకి వెళ్ళిన రక్తం కింద పడద్దు కదా. సో దాన్ని ఆపడానికి కింద నుంచి పై దాకా లెవెల్లో నాన్ రిటర్న్ వాల్వ్స్ ఉంటాయి అనమాట. సో స్క్వీజ్ అయ్యి ఒక లెవెల్కి వెళ్ళగానే ఒక దగ్గర ఒక నాన్ రిటర్న్ వాల్వ్ ఈ చెడు రక్తాన్ని ఆపేస్తుంది. మళ్ళీ స్క్వీజ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగానే ఇంకొక నాన్ రిటర్న్ వాల్వ్ అక్కడ ఆపేస్తుంది. అట్లా కింద నుంచి పై దాకా ఈ చెడు రక్తం పుష్ అయిపోతుంది. ఈ వారికోజ్ వెయిన్స్ అనేది ఏమవుతుందంటే, లోపల ఉన్న మెయిన్ వెయిన్, డీప్ వెయిన్ ఏదైతే అన్నానో అదైతే బాగానే ఉంటుంది, దాంట్లో ఇష్యూస్ ఏం రావు. ఈ కాల్లో మొదలైన ముందున్న సూపర్ఫిషియల్ వెయిన్ కానీ, వెనకాలన్న సూపర్ఫిషియల్ వెయిన్ కానీ, లేదా రెండిట్లో కానీ ఈ నాన్ రిటర్న్ వాల్వ్స్ చెడిపోతాయి, డ్యామేజ్ అయిపోతే పైకి వెళ్ళాల్సిన రక్తం సరిగా పుష్ అవ్వక మొత్తానికి కింద పడుతుంది. ఇది బేసిక్ ప్రాబ్లం వారికోజ్ వెయిన్స్. అండ్ ఇది ఒక్క కాళ్ళు రావాలా, రెండు కాళ్ళు రావాలా అని ఫిక్స్డ్ రూల్ ఏమి ఉండదు. ఏదైతే కారణం వల్ల ఒక కాలు వచ్చిందో అదే కారణం వల్ల ఇంకో కాలు కూడా రావచ్చు. ఓకే అండి. అంటే ఎక్కువగా ఈ ప్రాబ్లం ఎవరిలో కనిపిస్తుంది? పర్టికులర్గా మీరు కాళ్ళలో వస్తుంది అంటున్నారు కాబట్టి ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళు, అలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏమైనా వస్తుంది? వారికోజ్ వెయిన్స్ అనేది ఎక్కువ నించొని పనిచేసే వాళ్ళు వస్తుంది అని అందరికీ తెలిసిన నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్. వారికోజ్ వెయిన్స్ మీద అవేర్నెస్ కూడా పెరిగింది కాబట్టి. ఎందుకు నించొని ఉండే వాళ్ళు ఎక్కువ వస్తుంది అంటే, ఇందాక చెప్పినట్టు కింద నుంచి పైకి పుష్ అవ్వడానికి మజిల్స్ ఒకటి హెల్ప్ అవ్వాలి, నాన్ రిటర్న్ వాల్వ్స్ హెల్ప్ అవ్వాలి. ఎక్కువసేపు నించొని పనిచేసే వాళ్ళు ఏమవుతుందంటే, ఆ నాన్ రిటర్న్ వాల్వ్స్ మీద ప్రెషర్ కంటిన్యూస్గా పడుతూ ఉంటుంది. సో ఏళ్ల తర్వాత ఈ మీదున్న వెయిన్స్ చాలా సూపర్ఫిషియల్ మీద ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి
ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకే మోస్ట్ కామన్ కాజెస్ నించొని పనిచేసే వాళ్ళు. అయితే ఈ మధ్య నా ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఐటీ వాళ్ళలో కూడా చాలా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొలాంగ్ సిట్టింగ్ కాబట్టి నీ నుంచి కంటిన్యూస్ కింద ప్రెషర్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఈ మధ్యన చాలా వస్తుంది. ఇది కాక కామన్గా చూస్తే ఇన్ జనరల్ వరల్డ్ వైడ్ ఇన్సిడెంట్స్ చూస్తే ముగ్గురులో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది వారికోజ్ వెయిన్స్. ఇంకొకటి ఆడవాళ్ళు ఒక 55% ఎక్కువ వస్తుంది, మగవాళ్ళు ఒక 45% వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో గర్భసంచి బాగా పెరుగుతుంది కాబట్టి దాని వెనకాలనే ఈ వెయిన్ ఉంటుంది కాబట్టి ఆ వెయిన్ మీద ప్రెషర్ పెరిగి కిందికి యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి రావాలని రూల్ ఏం లేదు, వచ్చిన వాళ్ళకి కూడా పెరగాలని రూల్ ఏం లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ ప్రెషర్ ఇచ్చే ఫ్యాక్టర్ ఈ ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయాక కపుల్ ఆఫ్ మంత్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్కి సెటిల్ అయిపోతుంది. కొంతమందికి అప్పుడు జరిగిన డ్యామేజ్ ఏళ్ల తర్వాత ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొక కామన్ కాజ్. ఇంకొక కాజ్ ఏమో ట్రామా. ఎప్పుడన్నా మీకు కాలేకి దెబ్బ తాకితే ఈ వాల్వ్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి. ఇంకొక కామన్ కాజ్ ఏమో ఫ్యామిలీ హిస్టరీ. మన పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో వస్తే, ఫ్యామిలీలో ఎవరికైనా వస్తే మనం కూడా వీఆర్ మోర్ ప్రీడిస్పోజ్, మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొక కారణం ఒబేసిటీ. బాగా లావు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ జనరల్ బాడీ వెయిట్ వల్ల, హ్యాబిటస్ వల్ల ఆ ప్రెషర్ కిందకి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవంతా కామన్ గ్రూప్స్ అనమాట వారికోజ్ వెయిన్స్ రావడానికి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, సుజాత గారు. చెప్పమ్మా సుజాత. నాకు 2 years నుంచి ఉన్నాయండి వెరికోజ్ వెయిన్స్. ఓకే. అది చిన్న చిన్నగా బంచెస్ లాగా ఉంటున్నాయండి అవి. రైట్. పెయిన్స్ అయితే ఎక్కువ నుంచున్న కిచెన్ లో అది చేస్తున్న ఒక 1/2 hour నుంచున్న పెయిన్స్ బాగా వస్తున్నాయండి. ఓకే అమ్మా. అది ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ అండి. ఓకే. అప్పటి నుంచి ఆ డెలివరీ అయ్యాక తగ్గుతున్నారు కానీ అప్పటి నుంచి అలా కొంచెం 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 ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అప్పుడప్పుడు ఒక 1/2 hour నుంచుంటే చాలు చాలా పెయిన్ వస్తుందండి. డెలివరీ అయిపోయి ఎన్ని ఇయర్స్? 2 కాళ్ళకి ఉన్నాయండి. డెలివరీ ఎన్ని ఇయర్స్ అయింది? 2009 లో అయిందండి. ఓకే. అండ్ కాళ్ళకి ఏమైనా స్కానింగ్ చేశారా? కాలికి ఉన్నాయండి. అంతకు ముందు చూపించుకున్నానండి నేను ఒకసారి. కాళ్ళకి స్కానింగ్ అయిందమ్మా? ఏంటండి స్కానింగ్ అయిందా? డాప్లర్ స్కాన్ చేయించలేదండి అది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కదమ్మా, బాగా సివియర్ గా వస్తే సాక్స్ ఇచ్చారండి. ఓకే. అవి వేసుకోమన్నారు కానీ అవి వేసుకున్నా కంఫర్ట్ ఉండట్లేదండి. ఇక 2 days నుంచి అయితే కొంచెంసేపు ఈ టెంపుల్ గది వెళ్ళి లైన్ లో నిలిచేటప్పటికి బాగా పెయిన్స్ అంటే ఫీవర్ వచ్చేస్తుంది. 2 కాళ్ళు పెయిన్ వల్ల ఫీవర్ ఇప్పుడు అట్లానే ఉందండి కూడా. ఓకే ఫైన్. ఏ దానికి పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఉంటాయా అదే అడుగుతాం. లేదు. ఓకే సరే. బేసికలీ తను చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువ ప్రొలాంగ్ స్టాండింగ్ వల్ల పెయిన్స్ అండ్ 2009 నుంచి ఉంది, అది కూడా పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ థింగ్ తిని ఏం చేయాలంటే ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. మళ్ళీ నేనే ఒకసారి డాప్లర్ స్కాన్ చేస్తాం వీళ్ళకి. వారికోజ్ వెయిన్స్ ఉన్న ఏ పేషెంట్ డౌట్ ఉన్నా, ఏ మాత్రం డౌట్ ఉన్నా ఫస్ట్ థింగ్ డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి. ఏదో ఇట్లా రూమ్లో మెషిన్ పెట్టి చూడడం కాదు, ప్రాపర్గా స్కాన్ చేసి ప్రాపర్గా రిపోర్ట్ చేయించుకోవాలి. ఈ డాప్లర్ రిపోర్ట్లో కనుక వారికోజ్ వెయిన్స్ ఉందని తేలితే లోపల ఉన్న మెయిన్ వెయిన్, డీప్ వెయిన్ ఏదైతే ఉందో అది బాగానే ఉందని తెలిసి ఓన్లీ మీదున్న సూపర్ఫిషియల్ వెయిన్స్ చెడిపోయాయి, వారికోజ్ వెయిన్స్ వచ్చాయంటే ఇనీషియల్ స్టేజ్లో అయితే ఇందాక చెప్పినట్టు తను 2009లో ఇనీషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి అప్పుడే స్టాకింగ్స్ ఇచ్చి డిలే చేస్తారు. బట్ ఇప్పుడు మళ్ళీ స్కాన్లు కానీ కొంచెం స్టేజ్ పెరిగింది ఇప్పుడు, ప్లస్ తనకు కూడా సిమ్టమ్స్ వస్తున్నాయని డాప్లర్ స్కాన్లో కూడా మ్యాచ్ అవుతే ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తుంది. లేజర్ ట్రీట్మెంట్ చేపిస్తే తనకి వచ్చే బాధలన్నీ కంప్లీట్గా మంచిగా రిలీఫ్ వస్తుంది. ఓకే అండి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా తెలుస్తుంది? పైకి సిమ్టమ్స్ కనబడతాయా? అలాగే అంటే మీరు అన్నారు వెరికోజ్ వెయిన్స్ కాళ్ళలో కనబడుతుంది అని చెప్పి, అంటే ఇవి నరాలు అనే ప్రాబ్లం అని కూడా అనుకునే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి ఎలా తెలుస్తుంది తేడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ దీన్ని నరాల ప్రాబ్లం అంటారు. అండ్ నరాల ప్రాబ్లం అనుకుని న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్, కొంతమంది బోన్ ప్రాబ్లం అని ఆర్థోపెడిషియన్స్, ఫిజిషియన్స్, జనరల్ సర్జన్స్, స్కిన్ ప్రాబ్లం అని డర్మటాలజిస్ట్, రకరకాల డాక్టర్స్ కలుస్తారు. అన్ని టైప్స్ ఆఫ్ డాక్టర్స్ కలుస్తారు ఎక్సెప్ట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. వారికోజ్ వెయిన్స్ వస్తే ఫస్ట్ కలవాల్సింది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. ఈ స్పెషాలిటీ తప్ప మిగతా వాళ్ళందరినీ కలిసేసి లాస్ట్కి మా దగ్గరికి వస్తారు. వారికోజ్ వెయిన్స్
రకరకాల స్టేజెస్లో ప్రజెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ వారికోజ్ వెయిన్స్ అంటే వాస్కులర్ ప్రాబ్లం, అంటే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చే వాళ్ళు డిఫరెంట్గా ప్రజెంట్ అవ్వచ్చు. అన్ని పేషెంట్స్కి అన్ని సిమ్టమ్స్ రావాలని లేదు. ఒకే పేషెంట్స్కి 2 కాళ్ళు ఉంటే వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక కాలు తొందరగా ప్రోగ్రెస్ అయితే, ఒక కాలు స్లోగా ప్రోగ్రెస్ అయితే. సో ఇట్లా రకరకాల ప్రజెంటేషన్స్ ఉంటాయి. కామన్గా ఇందాక పేషెంట్ చెప్పినట్టు నొప్పులు వస్తాయి కామన్గా. కొంతమందికి ఏమో కాళ్ళ మీద చెట్టు కొమ్మల్లాగా బ్రాంచ్ ప్యాటర్న్ లాగా ఉంటాయి, దీన్ని స్పైడర్ వెయిన్స్ అంటాము. కొంత కాస్మెటిక్ ప్రాబ్లం లాగా ప్రజెంట్ అవ్వచ్చు. కొంతమందికి వాపులు వచ్చేస్తాయి. ఈ రిపీటెడ్ స్వెల్లింగ్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, జ్వరాలు వస్తాయి, సెల్లైటిస్ అంటాము. అంటే మీదున్న లేయర్కి అంత ఇన్ఫెక్షన్ వచ్చేసి ఈ ప్రాబ్లం వస్తుంది. కామన్ కంప్లైంట్ దురదలు బాగా వస్తాయి. కొంతమందికి లాగేస్తున్నట్టు, ఈవినింగ్ పొద్దునంతా బాగానే ఉంటుంది, పడుకొని లేసేదాకా బాగానే ఉంటుంది. ఈ పొద్దునంతా నించొని పని చేసేసరికి ఈవినింగ్ టైం ఈ నొప్పులు వచ్చేసి లాగేసినట్టు బాగా టైర్డ్ అయిపోయినట్టు ఉంటుంది. ఎర్రగా రెడ్డిష్ డిస్కలరేషన్ వస్తుంది. కొంతమందికి నల్ల మచ్చల్లాగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్లీ కింద నుంచి పైదాకా అంత నల్లగా అవుతా పోతుంది. ఈవెన్చువల్లీ కొన్ని నెలలు సంవత్సరాలు గడిచేసరికి దాంట్లో ప్రాబ్లం ఎంత పెరిగిపోతుందంటే బ్లడ్ అంతా కింద పగిలి చితికి పుండ్లు అవుతాయి. కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది, మేజర్గా పుండ్లు అవుతాయి. అల్సర్ అంటాం. ఈ అల్సర్ కూడా ఇనీషియల్గా ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. మనం డ్రెస్సింగ్లో యాంటీబయాటిక్ తీసుకోగానే మానుతుంది, క్యూర్ అయిపోయిందని వెళ్ళిపోతారు, మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ వస్తారు. ఇట్లా 5-6 సార్లు సైకిల్స్ అయ్యాక లాస్ట్ స్టేజ్లో ఇట్ బికమ్స్ నాన్ హీలింగ్ అల్సర్. ఈ స్టేజ్లో పుండ్లు వచ్చి మానవు అనమాట. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ విత్ వారికోజ్ వెయిన్స్. ఓకే అండి, కాలర్ ఉన్నారు నల్గొండ నుండి. హలో మేడం, వెంకటయ్య గారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి వెంకటయ్య. ఈ కాలు మొత్తము కింద పాదం కంటి పైకి ఓకే నల్లగా అవుతుందండి. ఓకే, ఇంకా నల్లగా అవుతుంది, ఎక్కువ దుల్ల వస్తుంది. ఎప్పటి నుంచి? దాదాపు 3-4 నెలలు అవుతుందండి. ఏం పని చేస్తుంటారు? నేను మేస్త్రి పని. ఓకే, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏం లేదు, ఈ కాలు కూడా కొంచెం మచ్చలు అవుతుంది లోపల, వేరేది కూడా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, దీనికి ట్రీట్మెంట్ అవసరమా లేదా అన్న? అవునండి. ఓకే ఫైన్. సో ఇతనికి వచ్చే ప్రాబ్లమ్ ఆ కాస్మెటిక్ ఒకటి అండ్ దురదలు ఒకటి. 2 దురదలు అనేసరికి డెఫినెట్లీ వారెన్స్ ట్రీట్మెంట్. కానీ తనకి ట్రీట్ చేయాలా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ డాప్లర్ స్కాన్ చేయాలి. సో తను కూడా వచ్చి నా దగ్గర కన్సల్ట్ అయితే ఒకసారి డాప్లర్ స్కాన్ చేస్తాము. డాప్లర్ స్కాన్ అంటే ఏముండదు, పొట్ట మీద పెట్టి అల్ట్రాసౌండ్ స్కాన్ ఎలా చేస్తామో సేమ్ థింగ్ కాళ్ళ మీద ఒక వేరే ప్రోబ్తో, డాప్లర్ ప్రోబ్తో కింద నుంచి పైదాకా కంప్లీట్గా స్కాన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిన్ మ్యాపింగ్ అంటారు. ఈ వెయిన్ లోపల ఉన్న మెయిన్ వెయిన్ ఎలా ఉంది, అది బాగానే ఉందా, దాంట్లో సర్క్యులేషన్ బాగా అవుతుందా లేదా, ఈ వారికోజ్ వెయిన్స్ అనేది ఈ మీదున్న వెయిన్స్ చెడిపోయాయి, ఎంతవరకు చెడిపోయాయి, ఏ స్టేజ్లు ఉన్నాయి, దాన్ని బట్టి మాకు రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ డాప్లర్ స్కాన్లో వచ్చేస్తుంది. ఒక స్టేజ్ దాటితే అది డాప్లర్లో మ్యాచ్ అయ్యి తనకి కూడా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తే దే విల్ గెట్ నైస్ రిలీఫ్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మస్తాన్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మస్తాన్. హలో నమస్కారం సార్. చెప్పండి మస్తాన్. సార్ నాది నేను హ్యాండిక్యాప్ అనమాట. రైట్ కాల్ ఒకటే ఉన్నది, లెఫ్ట్ కాల్ హ్యాండిక్యాప్ అనమాట. ఓకే. అయితే రైట్ సైడ్ కాల్ ఏమైందంటే చిన్నగా కాళ్ళ దగ్గర, పాదం దగ్గర మధ్యలో కొంచెం పుండైంది అనమాట. అంటే మన పెద్ద నీళ్ళు ఉంటుంది కదా, పెద్ద నీళ్ళు కానీ కొంచెం పైకి అనమాట ఒక చిన్న పుండ అయిపోయింది, తగ్గింది. మళ్ళీ ఈ మన కాళ్ళ దగ్గర మోకాలు ఉంటుంది కదా, అదే మోకాలు రైట్ సైడ్ ఉంటుంది చూడండి, అక్కడ దాకా దుల్లాకి వచ్చి అక్కడ లడ్డుగా ఉన్నాను అనమాట. ఓకే. అయితే ఏం కావట్లేదు. ఈ మధ్య ఏమొచ్చిందంటే ఈ పెద్ద నీళ్ళు ఉంటుంది కదా, దాని దగ్గర గ్యాప్ వచ్చింది, బోర్ దగ్గర గ్యాప్ వచ్చి లోపల నీళ్లు పోతున్నాయి అన్నమాట. ఓకే. అయితే ఇది ఒక 2-3 ఇయర్స్ అవుతుంది సార్. ఇది ఏంటంటే బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు రైట్ సైడ్ వెయిట్ పనివ్వట్లేదు అనమాట. నాకు ఉన్నది ఒకటే కాలు కదా, రావడం ఏమవుతుందంటే ఇప్పుడు హ్యాండిక్యాప్ ఉన్న కాలు మీదనే పడుతుంది అన్నమాట వెయిట్. రైట్ కాలు మీద అసలు కూర్చొనివ్వట్లేదు అన్నమాట. అయితే ఇది దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండే స్కానింగ్ ఏమన్నారు అన్నమాట. స్కానింగ్ చేశాను, ఇంకా వెళ్ళలేదు అన్నమాట ఈరోజు. సో మొత్తానికి స్కాన్ అయితే అవ్వలేదు, స్కాన్ అయితే అవ్వలేదు కదా మీకు? ఓకే. సో మీ స్కానింగ్ అయితే అవ్వలేదు కదా మీకు, డాప్లర్ స్కాన్? స్కానింగ్ తీసి ఉండేది సార్, పోలేదు. ఇంకా స్కానింగ్ పోమంటారు రాపిస్తారు కానీ పోలేదు అన్నమాట ఇంకా. ఓకే. సో మీ డౌట్ ఏంటి, మీకు ట్రీట్మెంట్ అవసరమా లేదా అన్న? అవును సార్. ఓకే ఫైన్.
సో ఎనీవేస్ ఇతను చెప్పే సిమ్టమ్స్ ఆబ్వియస్లీ మ్యాచింగ్ విత్ వెరికోజ్ వెయిన్స్, కానీ ఖచ్చితంగా తిని కూడా డాప్లర్ స్కాన్ చేయాల్సి వస్తుంది. డాప్లర్ స్కాన్లో వెరికోజ్ వెయిన్స్ అని తేలితే తను చెప్పే అల్సర్స్ కానీ రిపీటెడ్ బ్లీడింగ్ కానీ మ్యాచ్ అవుతే ఖచ్చితంగా తినకు కూడా లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. హ్యాండిక్యాప్డ్ అని ఒక లెగ్ మీద డిపెండెంట్ ఉందని కాంట్రాఇండికేషన్ ఏం లేదు. ఇలాంటి పేషెంట్స్ కూడా ఇంతకుముందు చేశాము. లేజర్ ట్రీట్మెంట్కి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళు ఇది మేజర్ సర్జరీ ఏం కాదు కాబట్టి డాప్లర్ స్కాన్లో లోపల ఉన్న మెయిన్ వెయిన్ డీప్ వెయిన్ బాగానే ఉంది, సర్క్యులేషన్ బాగానే అవుతుంది, ఉట్టి మీద వెయినే చెడిపోయి ఉంది అంటే లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేజర్కి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే ఎస్పెషల్లీ ఇలాంటి కేసెస్లో ఇది హై రిస్క్ ఏం కాదు, ఇట్స్ మైనర్ ప్రొసీజర్ అనమాట. లోకల్లో చేసుకుంటాం, జస్ట్ కాల్ దాకా మత్తు ఇచ్చేస్తాము. ఈ చెడిపోయిన వెయిన్ని అల్ట్రాసౌండ్ మెషిన్లో ఒకసారి మళ్ళీ స్కాన్లో చూసుకొని లాస్ట్ పోర్షన్లో చిన్న సూది పెట్టి దాని నుంచి ఈ లేజర్ కిరణాలు పైకి పంపిస్తాము. ఈ చెడిపోయిన వెయిన్ చుట్టూ మత్తు ఇచ్చి లేజర్ని తీసేస్తాం బయటికి. తీసేసినప్పుడు ఏమవుతుందంటే లేజర్ వెయిన్ ఎక్కడా తీయము, జస్ట్ లేజర్ ఎనర్జీ డెలివర్ చేసేసరికి ఈ చెడిపోయిన వెయిన్ పైనుంచి కింద దాకా అలా మూసుకుంటూ బయటికి వచ్చేస్తుంది. సో వెయిన్ లోపల అంతా అతుక్కుపోతుంది. అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి కేసు కానీ ఎలాంటి కేసులో అయినా కానీ మేజర్ రిస్క్స్ ఏమి ఉండవు. ఇట్స్ మైనర్ ప్రొసీజర్, వెరీ మైనర్ రిస్క్. ఒక సెకండ్ థింగ్ ఏంటంటే డే కేర్ ప్రొసీజర్ అయిన ఒక కపుల్ ఆఫ్ అవర్స్లో కాలికి ఇచ్చిన మొత్తం రిలీవ్ కాగానే లేచి నడిచి వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఉండదు. అండ్ థర్డ్ థింగ్, దీనికి 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ఇఫ్ యూ డూ ఫర్ 100 పేషెంట్స్ 98 మంది కంప్లీట్గా క్యూర్ అవుతుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు అన్లెస్ దే ఆర్ వెరీ మార్బిడ్లీ ఒబీస్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, రమేష్ అండి మేడం మా పేరు. చెప్పండి రమేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి రమేష్. మేడం, అది మా చిన్నమ్మది ఇక్కడ మోకాల నుంచి కింద భాగం వరకు అసలు స్పర్శ రావట్లేదు. ఏం రావట్లేదమ్మా? మోకాల నుంచి కింది భాగం వరకు సార్ అసలు 2 కాళ్ళు పనిచేయట్లేదు. ఓకే, స్పర్శ అవ్వట్లేదా అసలు? నరాల ఏంటనే నడవడానికి రాదు అసలు. ఒక 3 months 4 months నుంచి అట్లా అయింది. ఎప్పుడైనా యాక్సిడెంట్ అట్లా ఏమైనా అయిందా? ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. షుగర్ కానీ బీపీ కానీ ఉందా తనకి? లేదు సార్. ఓకే, ఫైన్. సో తను చెప్పే సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా వారికోజ్ వెయిన్స్ కాదు. అయినా ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. దానికి రెలవెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, సిటీ స్కాన్ అని, సిటీ యాంజియోగ్రామ్ అని, ఎంఆర్ఐ స్కాన్ అని. ఇది న్యూరో ప్రాబ్లమా వాస్కులర్ ప్రాబ్లమా ఫస్ట్ 2 తేల్చాలన్నమాట. సో ఆ నెసరీ ఇన్వెస్టిగేషన్స్ జరిగితే వాస్కులర్ ప్రాబ్లం అయితే దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్ చెప్తాను. లేదు న్యూరో ప్రాబ్లం అంటే ఒక న్యూరో ఫిజిషియన్ కన్సల్ట్ అయితే బెటర్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రాజేశ్వర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి అమ్మా రాజేశ్వరి. మేము నీమ్స్ లో చూపించుకున్నామండి. ఓకే, నీమ్స్ లో చూపించుకున్నాం, గాంధీలో చూపించుకున్నాము, అందరితో చూపించుకున్నాము. ఓకే చెప్పండి ప్రాబ్లం. అయితే మాకు వాస్కులర్ సర్జరీ చేయించారు, డాప్లర్ స్కానింగ్ వాస్కులర్ సర్జరీ చేయించారండి. అన్ని నార్మల్ ఉన్నాయి మాకు. ఓకే, అయితే మాకు ఏమైనా తెలియదు కానీ మామూలుగా మధ్యలోనే ఫస్ట్ రైట్ కాల్ వచ్చేసింది వాపు రావడంతోనే మాకు క్రేపీ బ్యాండేజ్ అని రాశారు. ఆ బ్యాండేజ్ రాసినా కానీ కట్టాక కూడా మాకేమంత పర్ఫెక్ట్ కాలేదు. ఆ కాలు ఇంకో కాలు వచ్చేసింది. దీంతో పాటు మెడిసిన్స్ కూడా తిన్నాను, సింటాల్, హైడ్రోజన్ టాబ్లెట్స్ అవన్నీ తిన్నాను. అవన్నీ తిన్నా కానీ మాకేమంత పరీక్ష ఏం లేదు. దాంతో పాటు ఇంకెక్కువైంది వాపు. అయితే ఎక్కడ వెళ్ళినా అడిగితే ఫైలేరియాసిస్ లేదా ఎలిఫెంటిసిస్ అని చెప్తున్నారు. ఓకే ఫైన్. సో ఈ పేషెంట్ కూడా ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. మళ్ళీ ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించడం బెటర్. ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్ చేసేది ఏంటంటే బయట స్కాన్స్కి మన స్కాన్స్కి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేసే స్కాన్స్ మోర్ స్పెసిఫిక్ ఉంటుంది ఈ వాస్కులర్కి. దీంట్లో వారికోజ్ వెయిన్స్ అని తేలితే లేజర్ ట్రీట్మెంట్ చేస్తే తనకు వచ్చే వాపులన్నీ తగ్గిపోతుంది. అయితే డాప్లర్లో మాత్రం ఇది వారికోజ్ వెయిన్స్ కాదు, లింఫెడిమా కానీ ఇంకేదన్నా ప్రాబ్లం అయితే ఇప్పుడు ఫైలేరియాసిస్ అనుకో దానికి మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుంది. లింఫెడిమా ప్రాబ్లం అని తేలితే దీనికి సపరేట్ మెషిన్స్ దొరుకుతాయి, మసాజ్ చేసే మెషిన్స్. సో దానికి రిలవెంట్గా ఏ ట్రీట్మెంట్ చేయాలో తెలియాలంటే తను ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే అండి, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి ఉత్తరయ్య గారు. చెప్పండి ఉత్తరయ్య. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మొక్కల నుంచి పిక్కల దాకా బాగానే వస్తుంటాయి సార్, బాగా లాగుతుంటాయి. ఓకే, ఈ వెయిట్ కూడా చాలా తగ్గాను సార్. ఓకే, అది సార్.
ఏం మీ ప్రాబ్లం ఏంటి? ఓన్లీ పెయినా? ఓన్లీ పెయిన్ సార్. కాళ్ళు ఈ దురదలు కానీ నొప్పులు కానీ ఇంకేమైనా ఉంటాయా? ఇలాంటివి ఏం లేవు సార్. ఓకే. ఎనీవేస్ ఇతను చెప్పే ప్రాబ్లం బిట్ నాన్ స్పెసిఫిక్. వారికోజ్ వెయిన్స్ అని స్పెసిఫిక్గా నాకు అనిపించట్లేదు. ఎనీవేస్ తను కూడా వచ్చి ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించి చూపించుకుంటే బెటర్. ఇది నార్మల్ వస్తే ఒకసారి ఎక్స్రేస్ చూపించుకొని మేబీ తను చెప్పే వెయిట్ వలన మోకాలు అరిగి ఉంటే దానికి ఆర్థోపెడిషన్ చూపించుకుంటే బెటర్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి రాజేంద్ర గారు, మీ క్వశ్చన్ అడగండి. మాకు మోకాలు నొప్పిగా ఉందండి. ఓకే, ఇంకా కూర్చుంటే లేవబుద్ధి పట్టేది. ఇంకా నరాల వీక్నెస్ మరి తెలియదు. ఓకే ఫైన్. సో ఓకే అండి. ఎనీవేస్ ఇతను చెప్పే ప్రాబ్లం కూడా ఇందాక పేషెంట్ లాగానే బిట్ నాన్ స్పెసిఫిక్ ఉంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్కులర్ ప్రాబ్లమా కాదు తెలుసుకోవాలంటే ఎవరైనా డాప్లర్ స్కాన్ చేయించుకోవాల్సిందే. ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించుకొని నాకు చూపిస్తే వాస్కులర్ ప్రాబ్లం అయితే దీన్ని ఫర్దర్గా ట్రీట్ చేస్తాను, లేదంటే ఆర్థో ప్రాబ్లం అంటే ఆర్థోపెడిషన్కి రిఫర్ చేయొచ్చు. ఓకే అండి, మీరు ఇందాక అన్నారు వెరికోజ్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంటే బెస్ట్ అని. అలాగే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది, 1 డేలో అయిపోతుంది. సర్జరీ ఎందుకు సేఫ్ కాదు? సర్జరీలో ఏమైనా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? రైట్, మనం రెండు కంపేర్ చేద్దాం, సర్జరీ అండ్ లేజర్. దీని బెనిఫిట్స్ ఏంటో దాని డిసడ్వాంటేజెస్ ఏంటో క్లియర్గా అర్థం అవుతాయి. సర్జరీలో ఫస్ట్ ఏం చేస్తారంటే పేషెంట్ని అడ్మిట్ చేసి మేజర్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మేజర్ జనరల్ అనెస్థీషియా కానీ ఇప్పుడు స్పైనల్ అనెస్థీషియా ఎక్కువ ఇస్తున్నారు. సో ఇవన్నీ అనెస్థీషియా ఇవ్వాలంటే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి అనెస్థీషియా ఇచ్చి కాలు దగ్గర ఇన్సిషన్ ఇవ్వాలంటే కోసి ఈ జంక్షన్ ఎక్కడైతే ఉందో ఈ మీద ఉన్న వెయిన్ లోపల వెయిన్కి ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అక్కడ కుట్టేస్తారు. కుట్టేసి మిగతా వెయిన్లో చిన్న స్ట్రిప్పర్ తాడు లాంటిది దొరికి వేసి తీసేస్తారు. ఇది ఒకటే కాదు, సెవెరల్ టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో. మెయిన్ డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తాయంటే ఫస్ట్ థింగ్ ఇన్సిషన్ ఇవ్వడం వల్ల లైఫ్ లాంగ్ వాళ్ళకి కాళ్ళ మీద స్కార్స్ వస్తాయి ఒకటి. సెకండ్ థింగ్ చాలా రేర్గా పక్కన ఏదైనా నరం కొడితే డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది, బిట్ రేర్. సెవరల్ డేస్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది పేషెంట్ పోస్ట్ సర్జరీ. సో దానివల్ల లోపల ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయ్యే రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టినా ఈ రిస్క్లన్నీ తీసుకున్న అనెస్థీషియాకి వచ్చే రిస్క్ తీసుకున్నా సరే, బెస్ట్ సర్జన్ చేసినా సరే అట్ బెస్ట్ సర్జరీకి ఒక 50 to 60% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇది సర్జన్ ఫాల్ట్ కాదు. దిస్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఓల్డ్ ప్రొసీజర్ అండ్ గ్రాడ్యువలీ అవుట్డేట్ అయిపోతుంది. ఇవన్నీ ఊరికే రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంది సర్జరీ. 40-50% రికరెన్స్ రేట్ ఉంటుంది, 2-3 టైమ్స్ సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పి లేటెస్ట్గా లేజర్ ఇన్వెంట్ అయింది. లేజర్లో ఏం చేస్తామంటే ఇవన్నీ మేజర్ ఇన్వెస్టిగేషన్స్ ఏం అవసరం లేదు, లోకల్ అనెస్థీషియా ఇస్తాం కాబట్టి దానికి రిలవెంట్గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించి పేషెంట్ని డే కేర్గా అడ్మిట్ చేసుకుంటాం. అంటే మార్నింగ్ వచ్చి అడ్మిట్ అవుతే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిపోయి నార్మల్ ఉన్నాక కాళ్ళు దాకా లోకల్ అనెస్థీషియా ఇస్తాం, కాళ్ళు దాకా మత్తు ఇచ్చేస్తాం. కాళ్ళు మొద్దుబారిపోయాక ఈ చెడిపోయిన వెయిన్ అంతా ఒకసారి మళ్ళీ స్కాన్ చేసుకొని చూసుకొని లాస్ట్ పోర్షన్లో చిన్న సూది పెట్టి లేజర్ని పంపిస్తాం పైకి. ఈ లేజర్ చుట్టూ మత్తిస్తాం, మత్తిచ్చి లేజర్ని తీసేస్తాం. సో లేజర్ ఏం చేస్తుంది, ఈ చెడిపోయిన వెయిన్ని పైనుంచి కింద దాకా అలా మూసుకుంటూ బయటికి వచ్చేస్తుంది. సో ఎక్కడ సర్జరీ లాగా వదిలేసే అవకాశం ఉండదు అనమాట, కంప్లీట్ వెయిన్ బ్లాక్ అయిపోతుంది. అదొక అడ్వాంటేజ్. సెకండ్ థింగ్, ప్రొసీజర్ అయిపోయాక ఒక 2 to 6 అవర్స్లో కాలుకి ఇచ్చిన మొత్తం రిలీవ్ కాగానే లేచి నడిచి కాసేపు మా ముందే నడిచి బాగానే ఉంటే వెళ్ళిపోవచ్చు. సో హాస్పిటల్ ఉండే అవకాశం హాఫ్ డే 1 డేకి మించి ఉండదు. సో ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. థర్డ్ థింగ్, ఇది సర్జరీ కాదు కాబట్టి సర్జరీకి ఉన్నన్ని ఇందాక చెప్పినన్ని స్కార్స్ కానీ నరాలు కానీ బెడ్ రెస్ట్ రిస్క్లు ఏముండవు. నెక్స్ట్ డే నుంచి ఇమీడియట్లీ పని చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తా అంటే దీనికి 98.1% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 100 మందికి చేస్తే 98 ఆర్ క్యూర్డ్ కంప్లీట్లీ, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ లేజర్ యాజ్ కంపేర్డ్ టు సర్జరీ. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, గంగాధర్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం మేడం. హలో, చెప్పండి చెప్పండి అయితే చెప్పండి గంగాధర్. అయితే నా కాలు సార్ ఇది పిక్క అంటే ఈ మోకాలు కింద ఇట్లా నరం ముడతలు అయినట్టు. ఓకే, ఇంకా అదే ఇంకేం బాధలు ఉంటాయి కాళ్ళలో? కాళ్ళు అయితే ఏం బాధలేదు, అదే నరమే కొంచెం ఇట్లా ఉప్పు కొంచెం ముడతలు అయింది. అది ఫస్ట్ చిన్నగా ఉండే, ఆ తర్వాత పెద్ద ఇప్పుడు ఒక దాదాపు ఒక 3 ఇంచుల అయింది. రైట్, దీనివల్ల స్వెల్లింగ్ కానీ దురదలు కానీ ఈవినింగ్ టైం? దానికి ఏం లేదు ఇక, అంటే మాది ఎక్కువ వర్క్ పని చేసుడు నిలబడి చేసుడు మరి తెలిపే నొప్పి అయితే ఏం లేదు. కాకపోతే ఒక్కోసారి వేరే వాళ్ళు చెప్తే ఆపరేషన్ చేస్తారు, అది లెజర్ ఆపరేషన్ చేయాలి అంటే భయం పడుతుంది. ఓకే ఓకే,
ఎనీవేస్ మీరు ఈ పేషెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వాలి. డాప్లర్ స్కాన్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈవెన్ దో కొంతమందికి ఎలా ఉంటుందంటే బయట విజిబుల్లీ వెయిన్స్ చాలా పెద్ద పెద్దగా కనిపిస్తాయి, కానీ వాళ్ళకి యాజ్ సచ్ సిమ్టమ్స్ ఏముండవు. సో డాప్లర్లో ఈవెన్ దో వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి, ఒక స్టేజ్ ఉన్నాయి, సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్ ఉన్నాయని తెలిసినా సరే బయట తనకి మేజర్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి కొద్దిగా సర్జరీ ఈ లేజర్ డిఫర్ చేస్తాం. సో సిమ్టమ్స్ లేనంత వరకు కొంచెం పుష్ చేయొచ్చు అనమాట. కాకపోతే వాళ్ళు దీనికి రిలవెంట్ కొన్ని ట్యాబ్లెట్స్ స్టాకింగ్స్ ఉంటాయి, అవి వేసుకోవాల్సి వస్తాయి. అవి అడ్వైజ్ చేయాలా లేదా తెలియాలంటే ఒకసారి వచ్చి డాప్లర్ స్కాన్ చేయించుకొని చూపించుకుంటే బెటర్. ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ చేయాలి మీకు అని రూల్ ఏం లేదు. సిమ్టమ్స్ బట్టే, మీకు సిమ్టమ్స్ ఉంటే లేజర్ చేస్తే క్యూర్ వస్తాయి, లేదైతే సిమ్టమ్స్ అప్పుడే రాకుంటే కపుల్ ఆఫ్ మంత్స్ వెయిట్ చేయొచ్చు. ఓకే అండి, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సక్సెస్ యూజ్ చేయండి అని చెప్తుంటారు. ఇందాక ఒక కాలర్ కూడా చెప్పారు యూజ్ చేస్తున్నామని. అంటే ప్రొసీజర్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అవి? ఇనీషియల్ స్టేజ్లో పెద్ద సిమ్టమ్స్ లేని వాళ్ళకి వెరికోస్ వెయిన్స్కి ఈ మధ్యన స్పెసిఫిక్గా స్టాకింగ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు క్రేప్ బ్యాండేజ్తోని కట్టేసి వెళ్ళిపోమనేటోళ్ళు. దాంట్లో ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఫిక్స్డ్ ప్రెషర్ ఉండదు. ఒక ఫిక్స్డ్ ప్రెషర్తో కంప్రెస్ చేస్తేనే కొద్దిగా సర్క్యులేషన్ కొద్ది మాటికి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్, ఇందాక చెప్పినట్టు పేషెంట్స్ దానికి సిమ్టమ్స్ ఏం లేవు కానీ ఉబ్బినట్టుగా అనిపిస్తున్నాయి అంటే వీళ్ళకి స్టాకింగ్స్ అడ్వైజ్ చేస్తాం. స్టాకింగ్స్ ఏంటంటే డైలీ కపుల్ ఆఫ్ అవర్స్ వాడాల్సి వస్తుంది, మినిమం ఒక 6 months దాకా వాడాల్సి వస్తుంది. ఏదైనా సరే మీరు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేయకూడదు, ఏదైనా ఒకసారి వచ్చి డాక్టర్ చూపించి తను అడ్వైజ్ చేస్తేనే తీసుకోవాలి. ఓకే అండి, మొత్తానికైతే వెరికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంటే బెస్ట్, సర్జరీ సేఫ్ కాదు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.